కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ ఇందిరానగర్లో నిరసన చేపట్టారు. దేనికి? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని. బానే ఉంది వాళ్ళ ఆలోచన. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవకతవకలన్నీ సరిచేయగలుగుతామా అనేది ఒక ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ కాక్రోచ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో విధంగా నేను దాని గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక రకంగా కాక్రోచెస్ కి నేను పబ్లిషర్నే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. అదొక స్టూడెంట్ ఫెడరేషన్, రాజకీయ పార్టీ, లేదంటే సోషల్ మీడియా మీమ్ పేజా? వీటిలో ఏది క్లారిటీ లేదు. పైగా జర్నలిస్టులము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని చెప్పే వ్యక్తులు ఇది ఒకవేళ రాజకీయ పార్టీ అయితే ఈ రాజకీయ పార్టీతో ఎందుకు కలిశారు? నిన్న హైదరాబాద్ లో జరిగిన ధర్నాలో సో కాల్డ్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో మీరు అందరు చూసే ఉంటారుగా. ఏం మాట్లాడారో కూడా చూసుంటారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తే కింద కామెంట్స్ చేస్తున్నారంట. తులసి చంద్ గారు చెబుతున్నారు, ఈ కాక్రోచెస్ జనతా పార్టీ మీటింగ్లు ఈమె చేసే వీడియోల గురించి లేదా ఈమెను వ్యతిరేకించే సబ్స్క్రైబర్స్ గురించి ఎందుకంటే టాపిక్ అంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు అనేది ఒక రకంగా మనకు అర్థమవుతుంది. ఇదే పార్టీ మీటింగ్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకుంటారండి? ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నారు కదా. రేపు ఫ్యూచర్ లో రాజకీయ పార్టీ ఇది పోటీ చేయబోతుంది, మా బలం ఏంటో తెలిసిన తర్వాత అంటున్నారు కదా. మరి నాగేశ్వర్ గారు రాజకీయ నాయకుడా? ఈ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారా? జనతా పార్టీలో ప్రొఫెసర్ గారి పాత్ర ఏంటి? మీరు జర్నలిస్ట్ అని చెప్తున్నారు. జర్నలిస్ట్ అంటే ఏంటి? కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. మరి ఒక పార్టీ తరఫున ఎలా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారండి? ఇంకా చాలా మంది ఉన్నారండి ఈ పార్టీలో. నిన్న హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో ఆదివారం అంటే దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో, బెంగళూరు, పూణే, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఈ పార్టీ నిరసన తెలియజేసింది. నిన్న హైదరాబాద్ లో పెట్టింది. హైదరాబాద్ లో పెట్టిన మీటింగ్ మన ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి సో కాల్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు. అదేమంటే ముందుగానే భారతీయులు భగత్ సింగ్ తమ్ములు అని ఒక నినాదం ఎత్తు, ఐ లవ్ భారత్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ గారు వెళ్ళిన తర్వాత ఈ నినాదం మొదలైంది. కారణం ఏంటంటే ఈ మాట చెప్పకపోతే ఇండియన్స్ వ్యతిరేకిస్తారు. మామూలుగా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా ఇండి కూటమి నేతలు భారతదేశంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే వాళ్ళు భరించలేరు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు భారత్ లో ఎలాంటి అభివృద్ధి లేదు, భారత నాశనం అయిపోతుంది, డెమోక్రసీ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. డెమోక్రసీ మీద ఫైట్ జరుగుతుందని చెప్పి బయట ప్రపంచాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి భావజాలం కలిగిన పార్టీలే ఇవి. సో ఇక్కడ ఎక్కడ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఈ కుర్రోళ్ళు కదా, మరి ఆవేశంగా ఉన్న కుర్రోళ్ళు అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ భావజాలంతో వచ్చిన వాళ్ళు. అభిజిత్ దీప్కే ఆ భావజాలం వీళ్ళందరికీ ఎక్కడ అంటుకుంటుందో వీళ్ళు ఎక్కడ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారని ముందుగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రీ ప్లానెడ్ గా ట్రైన్ చేసి ఉంచారు. వీళ్ళందరినీ వెళ్ళగానే భారత్ మాతాకి జై అనటం ఇవన్నీ సరి చెప్పారు, బాగానే ఉంది, ఓకే, పెద్ద ప్రాబ్లం లేదు. సిజేపీ వాళ్ళు కూడా ఈ మాట అంటాం మంచిదే. కానీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? సోనం వాంగ్చుక్ విద్యాశాఖ మంత్రి ఎలా అవ్వగలడు? నాకు అది అర్థం కాల. కొంతమంది అక్కడ మాట్లాడుతూ పోనీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఈ సమస్య ఎంతటితో ఆగుతుందా అంటే ఆగదంట. వాళ్ళే చెప్పు. మరి ఆగనప్పుడు ఆయన రాజీనామా చేసి ఏం చేస్తాడు? ఆయన రాజీనామా మీకు ముఖ్యమా? విద్యాశాఖలో ఇలాంటి లొసుగులు అవకతవకలు జరగకుండా ఉండటం ముఖ్యమా? సరే ఆయన రాజీనామా చేపిద్దాం. దానికి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యవస్థలో తప్పు జరిగితే దానికి సంబంధిత నాయకుడు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. అలా జవాబుదారీగా లేరు, అందుకే వీళ్ళు రాజీనామా చేయాలన్నారు. సరే చేపిద్దాం. నెక్స్ట్ వచ్చే ఇంకో వ్యక్తి లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పేపర్ లీకులు జరిగాయి. ఆ వ్యవస్థను తప్పు పడదామా, వ్యక్తిని తప్పు పడదామా? ఇక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది విషయం కాదు. ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తూ దానిని ఎలా నిర్మూలించి? మన దేశంలో లంచం అనే పదం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని మనం ఇప్పటికి నిర్మూలించగలిగామా? అసలు అవుతుందా? ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే సోషల్ మీడియా యోగం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఎవడైనా లంచం అడిగితే వీడియో తీసి పెట్టేస్తున్నాడు లేదా ఫోటో తీసి పెట్టేస్తున్నాడు. దానివల్ల లంచం తీసుకోవాలని కొంచెం భయం ఏర్పడింది. అలాంటి ఒక పరిస్థితి రావాలి. కొంతమంది ఉన్నారు కదా ఈ టీచర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళల్లో ఇలాంటి ఒక భయం మొదలవ్వాలి. అరే మేము పేపర్ లీక్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు, కానీ మాకేం పోయేదేం లేదు. మహా అయితే 4 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం, సస్పెండ్ అవుతాం, మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్తాం, అంతే, డిస్మిస్ అవ్వం కదా. సో ఇది ఈ పేపర్ లీక్ చేస్తున్నటువంటి టీచర్లు, ప్రొఫెసర్ల ఆలోచన. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే టీచర్లకి, ప్రొఫెసర్లకి ఏం జరిగింది? అసలు ఎక్కువ మాట్లాడితే టీచర్లు, ప్రొఫెసర్లు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కసారి కూడా కలిసి ఉండరు. ఇది ఎట్లుందంటే వెంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు. వీళ్ళు పేపర్లు లీక్ చేయడం ఏంటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం ఏంటి? కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుందా? రాదు. అంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ మారాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఎవరు తీసుకురావాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకొస్తాడంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకురావడం అనేది కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే గతంలో ఉన్న మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది మార్పు తీసుకురాగలిగారు వ్యవస్థల్లో, వ్యక్తుల్లో? వాళ్ళు తీసుకొస్తే ఈ రోజు ఎంత పెద్ద సమస్య ఉండేది కాదు కదా. నీటు, జేఈ పేపర్లని ఎందుకు లీక్ అవుతున్నాయి అంటే వ్యక్తుల పొరపాటు ఇది. ఈ వ్యక్తుల పొరపాటుని ఏం చేయాలి? వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు, ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు, లేదా వాళ్ళు ప్రొఫెసర్లుగా ఎంత అనుభవం ఉంది, గతంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ప్రొఫెసర్లుగా ఉన్నప్పుడు లేదా టీచర్లుగా లెక్చరర్లుగా ఉన్నప్పుడు జేఎల్గా ఉన్నప్పుడు వాళ్ళ అసలు డేటా ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ప్రతి కాలేజీలో వాళ్ళు ఎలా పనిచేశారు, ప్రతి ఎగ్జామ్ కి ఎలా ఉన్నారు, ఇన్విజిలేటర్లుగా ఉన్నారా, స్క్వాడ్ గా ఉన్నారా, ఫ్లయింగ్ స్క్వాడ్ గా ఉన్నారా, సిట్టింగ్ స్క్వాడ్ గా ఉన్నారా, ఇలాంటి అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు అసలు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి అర్హులా కాదా అనే విషయాన్ని ఫైనల్ చేయాలి. ఇదంతా ఎవరు చేయాలి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే చేయాలి. అది చేయాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు రాజీనామా చేయమన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సపోర్ట్ చేయాలి అంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. అప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినా చేయకపోయినా మార్పు అనేది సహజంగా వస్తుంది. ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వీళ్ళు చేస్తున్న డిమాండ్ నేనే వ్యతిరేకించను. కానీ నా పాయింట్ అలా ఏంటంటే అడిగే వ్యక్తులు సరైనటువంటి వ్యక్తులు అయ్యి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో పిల్లాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ క్లాస్ టీచర్ ఎవరు అతను అడుగుతారు, సోషల్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడండి, ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే సోషల్ మాస్టర్ సరిగా చెప్పలేదని చెప్తారు. సోషల్ మాస్టర్ సరిగా చెప్పలేదు అని అన్నప్పుడు సోషల్ మాస్టర్నే ప్రశ్నించాలి. మనం వెళ్ళి సైన్స్ మాస్టర్ని ప్రశ్నించలేము, ఎందుకంటే సైన్స్ మాస్టర్ సైన్స్ చెప్తాడు, సోషల్ చెప్పడు కదా. సోషల్లో ఫెయిల్ అయ్యాడంటే సోషల్ మాస్టర్ తప్పు. అలానే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ గురించి ప్రశ్నించాలి అని, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని సామాన్యమైనటువంటి యువత కావాలి. అంతేగాని ఒక రాజకీయ పార్టీ వెనకుండి ఎగదోసి పంపించినటువంటి వ్యక్తులు లేదా సోనం వాంగ్చుక్, ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేసే అభిజిత్ దీప్కే, లేదంటే విజేత దహియా, తర్వాత జార్జ్ సోరోస్, జాకీర్ నాయక్ వెనకుండి ఎన్జిఓస్ నడిపిస్తుంటే వాళ్ళు, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ భక్తులు, ఇండి కూటమి నేతలు, వీళ్ళు కాదు ప్రశ్నించేది. వీళ్ళు ప్రశ్నిస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు బీజేపీ పార్టీ మీద దాడి చేస్తున్నట్టు. హైదరాబాద్ లో పెట్టినటువంటి మీట్ ఏదైతే ఉందో సో పెద్దగా అక్కడికి కూడా జనం ఏం రాలేదు. హైదరాబాద్ లో కూడా ఒక 2,000-3,000 మంది వచ్చి ఉంటారు మహా అయితే. వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చానండి. పైగా వీళ్ళు నాకే ఒక ప్లకార్డ్ ఇచ్చారు, దీని మీద నరేంద్ర మోదీ యాంటీ నరేంద్ర మోదీ అని రాసి ఉంచారు, పట్టుకో బ్రదర్ అని ఇచ్చారు. నరేంద్ర మోదీకి యాంటీగా వీళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ కి యాంటీగా నినాదాలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడలేదు. ఈ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచాలంటే ఏం చేయాలి, అది కదా మెయిన్ పాయింట్. విద్యా వ్యవస్థలో లోపాలను ఎలా సరి చేయాలి, అది కదా మెయిన్ పాయింట్. భవిష్యత్తులో విద్య వలన దేశం అభివృద్ధి చెందుతుంది, దానికోసం ఏం చేద్దాం, మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి, అలా కాకుండా ప్రభుత్వం పడిపోవాలి అని మాట్లాడుతున్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి చూస్తే. నరేంద్ర మోడీ దిగిపోవాలి అన్నట్టుగా ఉంది అక్కడ సిచ్యువేషన్ చూస్తే. ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులంతా కలిసి ఒక చోట చేరి కాక్రోచ్ అనే ఒక పార్టీ పెడితే దానికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. చూసారు, నేను చాలా మంది ఉన్నారు అక్కడ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన వీళ్ళు. డైరెక్ట్ గా మేము సిపిఎం సిపిఐ పార్టీ అని చెప్పుకోలేరు, ఇండి కూటమి నేతలు అని చెప్పుకోలేరు బయటకు వచ్చి. కానీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని, బీజేపీ పార్టీని విమర్శిస్తారు, వ్యతిరేకిస్తారు. బీజేపీ పార్టీని వ్యతిరేకించి విమర్శించేది ఎవరు? అపోజిషన్ పార్టీ. ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు? ప్రభుత్వం ఈ పని చేయలేదు అడిగేది ఎవరు? చేయమని చెప్పేది ఎవరు? ప్రజలు. సామాన్య ప్రజలు ప్రశ్నించడానికి, అపోజిషన్ పార్టీలు ప్రశ్నించడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించేది మొత్తం అపోజిషన్ పార్టీ యొక్క గొంతుకుతోనే. అందుకని కాస్త ఈ బొద్దింకల పార్టీ మీద ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది బొద్దింకల పార్టీని అనుమానిస్తూనే ఉన్నారు. కొంతమంది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి, నేను సనాతన ధర్మాన్ని వ్యతిరేకించట్లేదు, సనాతన ధర్మాన్ని అంతం చేస్తా, రెండు ఒకటే కదా. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించట్లేదు అంటే ఏంటి, నువ్వు అసలు ఫాలో అవ్వట్లేదు అని. అంతం చేస్తా అంటే ఏంటి, నీకు అది నచ్చట్లేదని. భారత ప్రభుత్వం అంటే ఒక మతాన్ని వెనక నిలబడి నడిపిస్తుంది, మతాన్ని వెనక నిలబడి నడిపిస్తుంది అంటే భారత ప్రభుత్వంలో వేరే మతం వాళ్ళు లేరా? సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం అది. అలాగే పార్లమెంట్ లో వేరే మతం వాళ్ళు లేరా? బీజేపీ పార్టీలో వేరే మతం వాళ్ళు లేరా? ఇక్కడ ఒక మతానికి స్టాండ్ తీసుకొని నడిపిస్తుంది అనేది పచ్చిగా అబద్ధం. ఎందుకంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి నేను హిందువుని అని బొట్టు పెట్టుకొని గుడికి వెళ్తాడు కాబట్టి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ముస్లిం ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మరి వాళ్ళని ఈ రోజు మతం ఆధారంగా నడిపిస్తున్నారు దేశం అని అనలేదే. ఎందుకంటే హిందువుని అని హిందూ గొప్పగా చెప్పుకోకూడదు, హిందూ బొట్టు పెట్టుకోకూడదు, ప్రజల్లోకి హిందువుని అని వెళ్ళకూడదు. అరే నేను హిందువుని, ముస్లింని, క్రైస్తవుని గౌరవిస్తా అని చెప్తే నచ్చదు. నేను క్రైస్తవుణ్ణి, ఈ దేశంలో హిందూ మతం ఉండకూడదు, సనాతన ధర్మాన్ని అంతం చేస్తాం, హిందూ ధర్మం అనేది వైరస్ లాంటిదని చెప్పొచ్చు. నేను ముస్లింని, నా పార్టీకే ఓటేయండి ముస్లింస్ అంతా, వేరే పార్టీకి ఓటేయద్దు, 10-15 నిమిషాల్లో ముస్లిం జనాభాకి సమానంగా హిందూ జనాభా నిర్మూలిస్తాం అని చెప్తే మాత్రం మంచి వ్యక్తి. నాకు అర్థం కాదు ఇదే. ఒక వ్యక్తి హిందూ అయ్యుండి దేశాన్ని పరిపాలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకేం నష్టం జరుగుతుంది? మీ వ్యవస్థలకి ఏమైనా సమస్య వస్తుంది? వక్ఫ్ బోర్డులో ఉన్న సవరణలు పేద ముస్లింస్ ఇబ్బంది పడుతున్నారని వక్ఫ్ బోర్డులో అనాదిగా ఉన్నటువంటి కొన్ని నియమాలను మార్చారు. అణగారిన పేద ముస్లింలకు కూడా న్యాయం జరగాలి. క్రైస్తవులకి ఈ దేశంలో వాళ్ళు జెరూసలేం వెళ్ళడానికి, యేసు ప్రభు పుట్టిన ప్రాంతాన్ని చూసి రావడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇష్టరీతిగా చర్చిలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది, మసీదులు దర్గాలు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తుంది. అయినా ఈ దేశ ప్రధాని ఎందుకు హిందూ,
అని ప్రశ్నిస్తుంది. ఆయన హిందూ అవడం అనేది వీళ్ళ సమస్య. దానిలో నుంచి పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దానిలో నుంచే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ పుట్టుకొచ్చింది. ఆ ఐడియాలజీ కలిగిన వ్యక్తులంతా దీనికి సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ లో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది జనాల్లోకి వెళుతుందా? భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ అవుతుందా? ఒకవేళ నిజంగా ఇది రాజకీయ పార్టీ అని ఇప్పుడే మీరు బలంగా నమ్మితే జర్నలిస్టులంతా ఈ రాజకీయ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.